వీటిలో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. దేశంలో పలు చోట్ల ఎన్ఐఏ తనిఖీలు చేస్తుంది. పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్లోని 30 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తుంది. ఖలిస్తానీ ఉగ్రవాదులతో లోకల్ గ్యాంగ్స్టర్లకు సంబంధాల కేసులో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. అందులో భాగంగా పంజాబ్ రాష్ట్రం మెగా జిల్లాలోని బిలాస్పూర్ గ్రామ పరిధిలోని ఫర్టికోట్లో ఓ వ్యాపారివేత్త ఇంట్లోనూ ఎన్ఐఏ సోదాలు చేసింది. ఖలిస్తానీ ఉగ్రవాదులు లోకల్ మాఫియా మధ్య అంతకంతకు బలపడుతున్న నెట్వర్క్లను ఛేదించేందుకు ముమ్మర తనిఖీలు చేస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. ఈ తనిఖీల ద్వారా ఉగ్రవాదులకు సంబంధించిన నగదును సీజ్ చేయడం, వారి ఆస్తుల ధృవపత్రాలను సీజ్ చేయడం చేసుకుని వాటిని అటాచ్ చేయడం సాధ్యమవుతుందని ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. చూస్తున్నాం. దేశంలో పలు చోట్ల ఎన్ఐఏ తనిఖీలు చేస్తుంది. పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్లోని 30 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ ఏకకాలంలో తనిఖీలు చేస్తుంది. ఖలిస్తానీ ఉగ్రవాదులలో లోకల్ గ్యాంగ్స్టర్లకు సంబంధాల కేసులో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. అందులో భాగంగా పంజాబ్ రాష్ట్రం మెగా జిల్లాలోని బిలాస్పూర్ గ్రామ పరిధిలోని ఫర్టికోట్లో ఓ వ్యాపారవేత్త ఇంట్లోనూ ఎన్ఐఏ సోదాలు చేసింది. ఖలిస్తానీ ఉగ్రవాదులు లోకల్ మాఫియా మధ్య అంతకంతకు బలపడుతున్న నెట్వర్క్లను ఛేదించేందుకు ముమ్మర తనిఖీలు చేస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ తనిఖీల ద్వారా ఉగ్రవాదులకు సంబంధించిన నగదు సీజ్ చేయడం, వారి ఆస్తుల ధృవపత్రాలను సీజ్ చేయడం చేసుకుని వాటిని అటాచ్ చేయడం సాధ్యమవుతుందని ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి.